జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తర్వాత పరిస్థితులేంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా లిక్కర్ స్కామ్ జరిగింది అనుకోవాలా? కోట్లాది రూపాయలు ఏ రకంగా విదేశాలకు వెళ్ళి బంగారాలు కొన్నారట, ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారట, ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేశారట, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారట, జరుగుతున్న ప్రచారాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో కాకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తాడేపల్లి ఇంటిలోనే ఈ స్పెషల్ ఆపరేషన్ అంతా కూడా జరిగింది అని. దీంట్లో సిట్ దూకుడైతే పెంచింది, ఈడీ సిబిఐ రంగంలోకి రానున్నదట. ఇక లోకేష్ టార్గెట్గా ఎదురుదాడి చేస్తున్నారు. మరొక వైపు వరుస కేసుల్లో వైసీపీ మాజీలు ఇప్పటికే కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. రోజా గారు, అంబటి గారు ఇవన్నీ కూడా వరుస పెట్టి మళ్ళీ తీస్తున్నారట. కొడాలి గారు, ప్రసన్న, వీళ్ళందరినీ, పేరి నాని గారు, ఇవన్నీ. ఇక మాజీ మంత్రి అనిల్కు బిగిస్తున్న ఉచ్చు, అనిల్ కుమార్కి కూడా ఉచ్చు బిగిస్తుందట. ఇప్పటికే చెవిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఇన్ని అరెస్టులు జరుగుతాయా? ఒక ఎంపీనే అరెస్ట్ చేస్తారా? ఇవి కూడా అనుమానాలు మిథున్ రెడ్డి గారి అంశంలోని. ఇక జనసేన ఎమ్మెల్యే ధిక్కార స్వరం, ఆయన ఎందుకు అంత ఆవేదన చెందుతున్నారు? మరొక వైపు రోజా గారు సేమ్ రిపీట్, అదే స్పీడు, అవే మాటలు. మొన్న చాలా ఆవేదన వ్యక్తం చేశారు, కన్నీళ్ళు పర్యంతం అయ్యారు ఆవిడ. చాలామంది బాధపడ్డారు. సరే, ఏ మహిళన్నా మహిళే, ఆ పిల్లల్ని అలాగా ఇబ్బంది పెట్టకూడదు, మార్కింగ్ ఫోటోలు గట్ట వేసి అని చెప్పి ఆవిడ కంటనీరుతో పెట్టుకున్నారు కదా, వెక్కి వెక్కి ఏడ్చారు కదా. సరే, మళ్ళీ వెంటనే మళ్ళీ రాజకీయాలు గుర్తుకొచ్చేసినాయా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సరే, ఆవిడ ఆవేదన ఏంటో ఆవేదన చూపించుకోవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పాత్ర మీరు పోషించే అవకాశం మీకు ఇచ్చారు. ఖచ్చితంగా రెచ్చిపోండి, ప్రజల సమస్యల మీద కొట్లాడండి, పోట్లాడండి, రోడ్లు ఎక్కండి, దీక్షలు చేయండి, యాక్సెప్టెన్సీ వస్తుంది. కానీ ఈ రకంగా బూతులు తిడతాం, ఇదే పని మీద ఉంటాం అంటే వాళ్ళకి ఆలోచించుకోవాలి. ఏ పార్టీ నాయకులైనా, నేను రోజా గారి గురించి అంటలేదు, జనసేన అవనియండి, టీడీపీ అవనియండి, ఎవరైనా సరే ఈ జాడ్యం పోవాలి, ఈ తిట్ల పురాణంకి బ్రేక్ పడాలి, ఈ చెత్త తుడుచుకుపోవాలి రాజకీయాల్లో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఔరంగజేబుతోటి పోలుస్తూ ఓ మీటింగ్లో, పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఏమంటలేదు, ఆయన సైలెంట్ మోడ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఔరంగజేబుని ఎప్పుడో ఓడించేశారని చెప్పి సెటైర్లు. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే కేఎస్ ప్రసాద్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా శేఖర్ సార్. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులందరికీ కూడా నమస్తే శేఖర్. ఏంటి బిగ్ బాస్ అరెస్ట్ని ఫిక్స్ చేశారట, చాలా ప్రచారాలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు పెంచిందట, ఇంకా చాలామంది పేర్లు వస్తున్నాయట. ఏంటి అసలు దీని వెనకాతల ఉన్న అంశాలు ఏంటి? మిథున్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? చెవిరెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇంకా చాలామంది ఎందుకు అరెస్ట్ కాబోతున్నారు? తాడేపల్లి ఇంట్లోనే ఈ లావాదేవీలన్నీ జరిగినాయట. కంటైనర్లో 5 ప్రాంతాల నుంచి డబ్బు తరలి వచ్చిందట, కట్లతోటి ప్యాలెస్ నిండిపోయిందట. ఇవి జరుగుతున్న ప్రచారాలు. ఎక్కడ సార్? ఎల్లో మీడియాలోనే, చార్జ్ షీట్ లో నా వార్తలన్నీ. ఎల్లో మీడియాలో రాసింది నిజమా, చార్జ్ షీట్ లో రాసింది నిజమా? ఎస్, నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ సార్, అసలు ఏంటి లిక్కర్ స్కామ్? ఓకే, ఇది మీరు లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి, దాని జోలికి కూడా వెళ్ళండి. ఆ జరుగుతున్న ప్రచారానికి మీరే కదా చెప్పాలి, దాని జోలికి వెళ్ళమంటే ఎలా అవుతుంది? అందుకే సార్, అందుకే అసలు వాస్తవం ఏంటనే చెప్తున్నాను సార్. సార్, అసలు లిక్కర్ స్కామ్ ఏంటి సార్? ఏదైతే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి ఓడిపోయిన వెంటనే ఆగస్టు 26, 2024 ఎత్తి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఆయనకి కల వస్తుంది సార్. నైట్ పడుకోగానే ఏమని వస్తుందంటే, 4,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మద్యం విక్రయాలు, క్రయ విక్రయాల్లో ఏదైతే కుంభకోణం జరిగింది, దీని మీద తేల్చాలి అని చెప్పి ఆయన రెవెన్యూ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి లెటర్ ని రిజిస్టర్డ్ పోస్ట్ రూపంలో పంపిస్తారు సార్. పంపించగానే ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చేస్తారంటే, ఇంటర్నల్ గా ఆయన ఆడిట్ చేసి తర్వాత వెంటనే సెప్టెంబర్ 9న ఏపీ స్టేట్ బీవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి పంపిస్తారు సార్. వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనకి తిరిగి పంపిస్తారు సార్ వారం రోజుల్లో. పంపించిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే, 2000 సార్ కరెక్ట్ గా 23/9/2024 సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ రాస్తుంది సార్.
ఎఫ్ఐఆర్ ఏమని రాస్తుందంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, కానీ ఆ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. స్కామ్ జరిగింది సార్, స్కామ్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు తెలియదు అని చెప్పి క్రైమ్ నెంబర్ 21/2024 సార్, క్రైమ్ నెంబర్ 21/2024 23/9/2024 సిఐడి ఎఫ్ఐఆర్ ఇస్తుంది సార్. ఆ తర్వాత సిఐడి చీఫ్ రిలీవ్ తీసుకొని సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతాడు సార్. వెంటనే సిట్ రంగంలో దిగి సిట్ ఏం చేస్తుందిరా అంటే, రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోని సిట్ ఏపీ ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చెందినటువంటి వ్యక్తిని ఆయన కాస్త అరెస్ట్ చేసి విచారణకు పిలిపించి ప్రలోభ పెట్టి భయపెట్టి బెదిరించి కన్ఫెషన్ ఇప్పించుకుంటారు సార్. సత్యప్రసాద్ దగ్గర కన్ఫెషన్ ఇప్పించుకుంటారు సార్. అప్పటి వరకు ఆయనకి రిలీవ్ ఉండదు, కన్ఫెషన్ ఇప్పించిన తర్వాత రిలీవ్ ఉంటుంది సార్. ఇలా ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద మాత్రమే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అంతే తప్పిస్తే ఏ ఒక్క ఆధారం చూపించట్లా. సిట్లో కూడా సార్ నేను చూశాను సార్, పేజ్ నెంబర్ 52లో రాశారు సార్, ఏదైతే ముడుపులు మొత్తం మరలించారు, డొల్ల కంపెనీలు పెట్టారు, కానీ ఆ కంపెనీల పేర్లు మేము కనుగొనలేకపోయాం, డబ్బులు ఎలా మళ్లించారో కనుగొనలేకపోయామంట సార్. కంపెనీల పేర్లు తెలియదు, ఎలా మళ్లించారో తెలియదు, కానీ కంపెనీల పేర్లు తెలియకుండానే మళ్లించేశారు, డొల్ల కంపెనీలు పెట్టారు. ఇది సార్ జరుగుతూ ఉంది. వీళ్ళు పాపులర్ బ్రాండ్స్ తగ్గించారు, మార్కెట్ షేర్ ని తగ్గించారు, ఓఎఫ్ఎస్ ని మార్చేశారు, మార్చడం వల్ల కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించారు. ఇది వాళ్ళు మాట్లాడే మాట సార్. కానీ ఇదే మాట 2021లో కేసుకెళ్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు కొట్టేసి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ క్రయ విక్రయాలు అన్ని కూడా ట్రేడ్ నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని చెప్పి తీర్పిచ్చింది కదా. మళ్ళీ అదే పట్టుకొని వస్తారు సార్. ఒకసారి తీర్పిచ్చిందని మళ్ళీ పట్టుకొని వస్తారు సార్. పట్టుకొని వచ్చి వ్యక్తుల మీద వ్యక్తిగత హననం, బురద, రిమాండ్ రిపోర్ట్కి వెళ్ళేటప్పుడు చెప్తారు సార్ కేసు కీలక దశలో ఉంది, వీళ్ళకి ఏదైతే సో ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ సేఫ్, అంతేనా సార్? నేను చెప్తున్నా సార్, కేసు కీలక దశలో ఉంది, వీళ్ళకి బెయిల్ ఇస్తే వీళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు, ఆధారాల్ని ఏదైతే ఆధారాలను కాస్త చెరిపి వేస్తారు, అందుకని సరే శేఖర్, నేను అనేది అదే అంటున్నాను, బిగ్ బాస్ సేఫ్ ఏమీ లేదు ఇందులో, అంతేనా? సార్ సేఫ్ అయిన చెప్పండి సార్. ఈ కేసు అనేది ఎక్కడా కూడా మ్యాజిస్ట్రేట్ ముందు కన్ఫ్యూషన్ తీసుకున్నటువంటి సరే ఓకే అంశం అలా ఉంటే ఏంటి మళ్ళీ రోజా గారు తనదే స్టైల్లో? సార్ ఒక్క నిమిషం, రోజా గారు సార్ ఈ విషయం మాట్లాడుతూ రోజా గారి గురించి తర్వాత మాట్లాడుతాం సార్. ఒక్క నిమిషం, అసలు స్కామ్ అంటే ఏంటి సార్? జియో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 468 2015 డిసెంబర్, జియో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 218 జనవరి 20 2016 ఈ 2 చీకటి జీవోల ద్వారా బార్లకి మద్యం షాపులకి ప్రివిలేజ్ ఫీజులు ఎత్తేసి 6,000 కోట్ల రూపాయల నష్టం కలిగించారు కదా చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు సంతకాలు పెట్టి. అది స్కామ్ అంటే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మొన్న అధికారంలోకి వచ్చిన కాదు మరి ఆ స్కామ్ ని మీరు ఎందుకు బయటికి తీసుకురాలేదండి? ఎందుకు వాళ్ళని అరెస్ట్ బెయిల్ మీద ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రస్తావించలేదు? ఓకే, బెయిల్ మీద ఉంటే ప్రస్తావించకూడదా సార్? ఎందుకు ప్రస్తావించలేదు? అదే ప్రస్తావిస్తున్నాం మేము. ఇప్పుడు కాదండి, మీరు హయాంలో ఉన్నప్పుడు మీరు చెప్పేది 2014 నుంచి 19 వరకునా మీరు చెప్పేది? సార్ మీరు చెప్పేది 14 నుంచి 19 మధ్యలో. అదే అంటున్నానండి, 19 నుంచి 24 వరకు మీరే కదా. అవును సార్, బెయిల్ మీద ఉన్నారు సార్. కేసులో ఎంక్వైరీ చేశాం, బెయిల్ తెచ్చుకోమన్నారు ఆయన. ఇంకో విషయం సార్, ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ లిక్కర్ పాలసీ 2024-26 తీసుకొచ్చారు సార్. లిక్కర్ పాలసీ తీసుకొచ్చి సార్ షాపులన్నీ కేటాయించారు, వాళ్ళందరినీ బెదిరించి అధికార పార్టీ వాళ్ళు లాక్కున్నారు. ఇది ప్రపంచం మొత్తం చూశారు. తర్వాత సార్ ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది సార్, ఫిబ్రవరి 6, 2025 సార్. ఏమని వస్తుందంటే సార్, ఎక్సైజ్ లెక్క తప్పింది అని చెప్పి ఒక కథనం వస్తుంది సార్. ఏమని వస్తుందంటే, లిక్కర్ పాలసీ ప్రకారం ఇస్తున్న మార్జిన్ ద్వారా ఈ షాపులు నిర్వహిస్తున్న వారికి చాలా నష్టాలు వస్తున్నాయని, వీటిని పెంచాలని అధికార పార్టీ వాడి నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అని చెప్పి ఒక వార్త వేస్తారు సార్. వెంటనే ప్రభుత్వం సార్ 4 రోజుల్లో ఫిబ్రవరి 10వ తారీఖున ఏం చేస్తుందంటే సార్, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచుకునే విధంగా టెండర్ అయిపోయింది సార్, అలాకేషన్స్ అయిపోయినాయి సార్. కానీ నిబంధనలకు విరుద్ధంగా జియో మెయిన్ సెక్రటరీ సర్లేండి, నెక్స్ట్ కాదండి, నెక్స్ట్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు మీ కేసు గురించి చెప్పమంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారేంటి? సరేలేండి, ఇప్పుడు కాదు ఇంతసేపు చెప్పారు మీరు, 10 నిమిషాలు చెప్పారు, ఇంకా చాలు. మీరు అదే కంటిన్యూ చేస్తారంటే మిగతా వాళ్ళు దానికి సమాధానం చెప్పలేరు కదా. ఫినిష్ చేస్తాం సార్.
సార్ మీ సబ్జెక్ట్ సార్ ఇది, నేను సొల్లు మాట్లాడట్లేదు కదా. ఒక్క అవునండి, నిమిషం సార్, మీ నేనేదో కేసుల అబద్ధాలు గురించి చెప్పండి అంటే మాట్లాడట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తే ఇంకే మీరు పెట్టండి, దాని మీద కేసులు పెట్టండి. మేము అదే చేస్తాం సార్, అందరినీ తీసుకెళ్లి తిహార్ జైల్లో ఓకే, ఆగండి. ఓకే, ఆ ఓకే, స్కామ్ వెరీ ఏందో గుడ్. చెప్పండి దయచేసి, ఆ స్కామ్ ఏందో చెప్పండి సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే తప్పు జనాల్లోకి వెళ్ళకూడదా? ప్రతిపక్షం సార్ కొంచెం వాయిస్ ఇవ్వండి దయచేసి. సార్ జీవో మెయిన్ సెక్రటరీ నెంబర్ 42 తీసుకురావడం వల్ల ప్రతి బాటిల్ మీద 10 రూపాయల వల్ల 10 సంవత్సరాలు ఏదైతే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతా ఉంది. ఓకే, ప్రభుత్వ ఖజానా మీద ఏడాదికి 1,000 కోట్ల రూపాయల 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది. ఓకే, ఓకే, ఇది స్కామ్ అంటే. ఓకే, సరే, ఓకే, అవన్నీ వెలికి తీయండి, అవి వెలికి తీసి ప్రజల్లో పెట్టండి, కదా దాని మీద కేసులు వేయండి. ఎవరొద్దన్నారు? ఆదాయం 32,000 కోట్లు వేస్తే స్కామ్ ఎట్లయితది? అదే శేఖర్, మీరు ఆలోచన చేయాలి. దాన్ని కోర్టును ఆశ్రయించండి, ఎవరొద్దన్నారు? ఖచ్చితంగా తీస్తాం సార్, ఓకే. ప్రజలందరికీ తెలుస్తా ఉంది. ఓకే, ఎంఆర్పీల పైన ఓకే, రేట్లు వంశీ. ఎక్కువ పెంచింది, ఎంఆర్పీల పైన రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేది ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఓకే, వంశీ వినిపిస్తుందా? వినిపిస్తుంది వర్మ గారు. ఏంటి అసలు ఇవేమీ లేదట కదా, వాళ్ళు ఏం చేయలేదట, అనవసరంగా ఎందుకు వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు? ఇప్పుడు చేసేదంతా మీరట, 1,000 కోట్ల రూపాయలు తీహార్ జైలుకి పంపిస్తామని ఇప్పుడే చెప్తున్నారు ముందస్తుగానే. ఆయనకి ఏం కాదట, బిగ్ బాస్ని ఎవరో అరెస్ట్ చేయలేరని కూడా చాలా ధీమాగా చెప్తున్నారు. మీరేమో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని మీరు ప్రచారం చేస్తారు. ప్రజలు ఏది నమ్మాలి? కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అబ్బా మీరిద్దరూ మాత్రం జనాల్ని. చాలా రోజులైంది సార్ శేఖర్ రెడ్డి గారి సూక్తులిని. అయితే ఇందాక బిగినింగ్లో శేఖర్ రెడ్డి గారు ఒక సెటైర్ వేశారు సార్. ఎక్కడ సార్? ఎల్లో మీడియాలోనా అని ఒక సెటైర్ వేశారు. ఇదే ఎల్లో మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కామ్ జరిగిందని చెప్పింది. ఇదే ఎల్లో మీడియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని చెప్పారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇదే ఎల్లో మీడియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి అతను అరెస్ట్ కాబోతున్నాడని ఇదే ఎల్లో మీడియా చెప్పారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఆ తర్వాత ఈయన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఈ సోకాల్డ్ ఎల్లో మీడియానే చెప్పింది. ఈ రోజు మరి ఈయన అన్నారు కదా శేఖర్ రెడ్డి గారు, ఎల్లో మీడియా చెప్పిందా అని. ఇదే ఎల్లో మీడియా, సోకాల్డ్ ఎల్లో మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎల్లో మీడియా చెప్పినవన్నీ జరిగినాయి కాబట్టి ఇది కూడా జరగవచ్చు. ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎల్లో మీడియా మొత్తం కూడా చెప్పినోళ్ళు చెప్పినట్లు అరెస్ట్ అయ్యారు, సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. ఈరోజు శేఖర్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆ ఛార్జ్ షీట్ చూసుకుంటే 305 పేజీల్లో మీ నాయకులందరూ కూడా ఆయా బిల్డింగుల్లో ఎందుకున్నారు, ఆయా ఫార్ట్యూనర్ కారులో డబ్బులు ఎందుకు వెళ్ళిపోయాయి, ఇక డిస్టిలరీస్ అవి కూడా ఈ షెల్ కంపెనీలు అవి కూడా ఎవరు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ పోయాయో తెలియదంట. కొన్ని మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఆ తర్వాత శేఖర్ రెడ్డి గారు అనేటటువంటి మాట ఏంటంటే మరి ఎక్కడెక్కడో జీవోలు తీసుకొస్తా ఉన్నారు, ఇప్పుడు స్కాములు జరుగుతాయి ఉన్నాయంట, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి తిహార్ జైల్లో పెడతారట. ఈ కనీసం తిహార్ జైల్లో పెట్టాలనేదంటే ఒక ఫ్యాన్సీ వర్డ్గా అయిపోయిందేమో మరి వైసీపీ పార్టీ వాళ్ళకి. రప్ప అయిపోయింది, ఇప్పుడు తిహార్ జైలు వచ్చింది కొత్తగా. సరే ఇది కొంచెం ఫ్యాన్సీగా, ఇది కొంచెం బెటర్లే. ఆ రప్ప కంటే ఇది కొంచెం బెటర్, కొంచెం రియాలిటీలో ఉండాలా. శేఖర్ రెడ్డి అన్న కొంచెం రియాలిటీలో ఉండాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి ఈ రోజు మరి కోర్టుకు తీసుకొచ్చినట్టున్నారు నిందితులు మొత్తాన్ని, చెవిరెడ్డి గారి కన్నీరు, ధనుంజయ రెడ్డి గారి ఆవేదన, అవన్నిటికి కూడా సమాధానం చెప్తాం అడిగితే. చెవిరెడ్డి గారు అంటారు ఆయన భార్య, ఆయన తండ్రి, ఆయన తమ్ముడెవరో మద్యం అలవాట్ల వల్ల చనిపోయారు, మా తల్లికి నేను మద్యం వ్యాపారం చేయనని ఒట్టేశాను, ఇట్లాంటిది నన్ను ఈ స్కామ్లు ఇరికిస్తారా అని చెప్పి ఆవేదన చెందారట. మరి ఎందుకున్నారు సార్ ఆ రోజు చెవిరెడ్డి గారి ఫోన్ ఎందుకుంది సార్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో? ఎందుకు వెళ్ళాయి సార్ డబ్బులు? చెవిరెడ్డి గారికి రిజిస్టర్ అయినటువంటి ఫార్ట్యూనర్ కార్లో డబ్బులు ఎందుకు తరలిపోయినాయి సార్? చెవిరెడ్డి గారు మద్యం వ్యాపారం చేయరు, కానీ మద్యం వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బులు వెదజల్లి ఎలక్షన్లో గెలవడానికి అయితే మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నిస్తారు చెవిరెడ్డి గారు. ధనుంజయ రెడ్డి గారు అంటారు అసలు నాకు ఒక శాంట్రో కార్ ఉంది, నా భార్యకేమో ఒక చిన్న కారా ఏటో, నా భార్య ఎప్పుడు ఇట్లా చేయలేదని అంటా ఉన్నారు. ఆవిడ పేరు అపర్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వరకే మేడం గారు హైదరాబాద్లో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంకటేశ్వర యూనివర్సిటీకి వచ్చేసి అక్కడి నుండి గవర్నమెంట్ హోదాలోకి వచ్చేస్తారు. రాజమండ్రిలో రకరకాల జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తారు ఇవన్నీ. అంతే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఒక అడుగు దూరంలో ఉంది. 20 రోజుల్లో మరో అనుబంధ ఛార్జ్ షీట్ వేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు సాధారణ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు. ఎప్పుడు ఛార్జ్ షీట్? రెండోది 20 రోజుల్లో వేస్తా అన్నారు కదా.
అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. శేఖర్ రెడ్డి అన్న ఒక వర్షంలో ఉన్నారు. ఏంటంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చారు, ఉద్యమం చేశారని చెప్పి ఆయన గతంలో ఒక డిబేట్లో చెప్పారు. సో ఈ రోజు ప్రజలందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. శేఖర్ కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం వంశీ. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి సార్. ఎటువైపు వెళ్తున్నది లిక్కర్ స్కామ్ కేసు? ముందుగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే అండి. మీరు ఎటు తీసుకెళ్తే వెళ్తారు సార్. ముఖ్యంగా ఆ తపేలశాలలో ఎటు తీసుకెళ్తే అది హ్యాపీగా డైరెక్షన్ లో నడుస్తున్నది ఆ కేసులు. గతంలో మీరు ఏమీ తెలియని అమాయకంగా ఒక జర్నలిస్ట్ అయ్యింది కూడా మీరు కూడా ఏంటంటే గత స్కామ్ ఏమైంది అని అడుగుతున్నారు. ఏం అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 600 కోట్లు ₹1,00,000 పూచీకత్తు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. టోటల్ ఈ రోజు దాకా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 6,500 కోట్లు ప్లస్ 3,500 కోట్లు, అంటే టోటల్ 10,000 కోట్ల మీద సిబిఐ దర్యాప్తు ఇవ్వనండి. ఎందుకంటే లిక్కర్ పాలసీ అనేది మీరు రాజ్యాంగం గమనించగలిగితే వర్మ గారు, ఒకటి గతంలో ప్రభుత్వం ప్రైవేటు పరంగా చేసిన ఒక కేబినెట్ నిర్ణయం, రెండో ప్రభుత్వం 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ అనుకోండి ప్రభుత్వ నిర్ణయం కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా. ఇందులో మీరు బిగ్ బాస్ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బిగ్ బాస్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనుకోండి, అది చంద్రబాబు నాయుడు గారి స్వయం ప్రతిపత్త నిర్ణయం కాబట్టి దానివల్ల ఆయనకి అపవాదులు వచ్చాయి. ఈ కేబినెట్ నిర్ణయం సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానాలు కూడా ఏమీ కాకుండా కనీసం ఈ కేసులో ఆయన ముద్దాయిగా కూడా అరెస్ట్ కాకుండా మునిపే దీనికి యాంటిసిపేటరీ బెయిల్ అన్నాను లేదా రెగ్యులర్ బెయిల్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ₹1,00,000 పూచీకత్తు బెయిల్ అయితే వచ్చింది ఆయనకి. మిగిలిన కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ ఒక్క దాంట్లోనే ఆయనకి బెయిల్ రాలేదు. చాలా రోజులు 54 రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. సో అదే కోణంలో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆపాదించి చూస్తే కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్ గా ఇది ఏ విధంగానూ బిగ్ బాస్ మెడకు చుట్టుకుంటుంది అన్నది. బిగ్ బాస్ అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అవుతుంది. వీళ్ళెవరో ఈ తపేలగాలకి బుద్ధి జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి అని తిరుక్కోనండి. నేను మొన్న కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం అన్న కోణం ఎందుకు చెప్పానంటే, మీరు 2014 కాన్స్పిరసీ 2011 కాన్స్పిరసీ చూస్తే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ స్థానంతో ఉన్న అతను ఆ రోజు అయితే ఏ విధంగా అరెస్ట్ కాబట్టి ఇవాళ కూడా మిథున్ రెడ్డి, ఎందుకంటే కేబినెట్ నిర్ణయాల్లో ఎంపీ వాట్ రోల్ ఈ ప్లేస్. విజయసాయి రెడ్డి కూడా ఒక ఎంపీ స్థానంలో వీళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగా దాన్ని మలుచుకుని వీళ్ళకి ఎలా కావాలంటే అలా చూన్ చేసుకున్నప్పుడు ఎవరి పేర్లు పడితే వాళ్ళు ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సముచితమో రాబోయే రోజుల్లో గౌరవ న్యాయస్థానాలు తెలుస్తాయి. మీరు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ కేవలం రిమాండ్ ఎక్స్టెన్షన్ మాత్రమే జరుగుతుంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే షెల్ కంపెనీలు ఉన్నాయో, ఉదాహరణకి ఆదాన్ డిస్టిలరీ లాంటిది 5 కోట్ల రూపాయలు ఏదైతే మిథున్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశారో 5 కోట్లు కూడా రివర్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు అది గమనించండి. అది ఇవేవి గమనించకుండా ఛార్జ్ షీట్ లో అదాన్ డిస్టిలరీస్. హలో వినపడుతుందా? మాట్లాడండి మాట్లాడండి. ఎందుకంటే అదాన్ డిస్టిలరీస్ సంబంధించిన విషయంలోనూ తర్వాత మీరు మొత్తంగా 42 మందిని దగ్గర ఛార్జ్ షీట్ లో నెంబర్లు పేర్లు రాశారు. 42 ఛార్జ్ షీట్ లో మీరు గమనించగలిగితే సీజ్ చేసిన అమౌంట్ ఎంత? ఫస్ట్ ఫేజ్ లో 32 కోట్లు, రెండో ఫేజ్ లో 64 కోట్లు. వీళ్ళ మొహాలకి ఎంపీలకి ఎలగబెట్టినోడికి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్న వాళ్ళకి ఆన్ అగ్రిగేట్ 1,80,00,000 ఇంట్లో లేకుండా 5-10 తులాల బంగారం కూడా ఇలాంటి నాలాంటి మీలాంటి వాళ్ళ ఇంట్లో కూడా ఇవాళ 5-10 తులాల బంగారం ఉంటుంది. ఆ బంగారం రిసిప్ట్లు కూడా గౌరవ న్యాయస్థానం చర్చ చేసిన ఎఫ్ఐఆర్ లో చూసుకోండి. అవన్నీ కూడా ఇన్ బిట్వీన్ 14 to 19 కొన్న బంగారం ట్రాన్సాక్షన్సే. వీళ్ళు చెప్పిన నేలమాలికలు ఈ తొక్క తోటకూర కథలు ఏవి గౌరవ న్యాయస్థానంలో ప్రెజెంటబుల్ కాలేదు. ఇది మీరు గమనించండి. ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, రెండోది లీగల్ టీం మరీ వీక్ కాబట్టి వాళ్ళకి చేత కాదు. సివిల్ కేసులు చూసుకుని క్రిమినల్ కేసులు చూస్తే ఎలా ఎడుస్తుందో దాని పర్యవసనాలు వీళ్ళకి అనుగుణంగా మలుచుకుని వాదించడానికి ఉపయోగించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇదే కనుక సరైన అడ్వకేట్ ఉంటే తోలు తీసి చేతికిస్తారు గ్యారంటీగా. ఈ రోజుకి కూడా మీరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ నేపథ్యం ఉన్న టార్గెట్ పెట్టుకునే పని చేస్తారు. లెట్ ఇట్ బి. అరెస్ట్ అన్నది వీళ్ళ ప్రాథమిక ధ్యేయంగా ఉన్నప్పుడు దీనికి నిజ నిర్ధారణ నిజ నిరూపణ అన్నది ఎప్పుడు ఉండదు. గతంలో మీరు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి అన్నది ఎప్పుడు ₹1,00,000 కోట్ల అవినీతి దాని తర్వాత గౌరవ జేడీ లక్ష్మీనారాయణ 50 crores మాత్రమే చెప్పారు. కానీ ఎంతకన్నా డ్యామేజ్ అయింది ఆయనకి 1,00,000 కోట్లనే. ఈ రోజు కూడా లెక్కర్ స్కామ్ లో మీరేదో అడుగుతున్నారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో ఎంత డబ్బు పెట్టారు, అది పెట్టారు, నేలమాలికల్లో చాలా ధనం ఉన్నది, ఇదంతా అబద్ధం అయితే సార్ నాకు ఒక్క మాట చెప్తా సార్. మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా చూస్తే ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ పూణే ఎస్టాబ్లిష్ చేసింది.
తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసింది, తర్వాత ఈడీ రైడ్ చేసి మొత్తం 114 కోట్ల ఆస్తి జప్తు చేశారు. ఈ టోటల్ క్రానికల్ ఆర్డర్ లో నేను వంశీ గారిని కూడా అడుగుతున్నా, కాగ్ రిపోర్ట్ లో ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్, ఎందుకంటే ఎక్స్చక్కర్ 27 రూపాయల 40 పైసలకి స్పిరిట్ అమ్మింది, దాని డబ్బులు ఈ రోజు బ్రవరేజ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కొనుక్కున్న మాట ఉదంతం. రెండోది, గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి బ్రెవరేజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కి తిరిగి అమ్మారు. దాని మీద ప్రాఫిట్ మాడ్యూల్ తో సేల్ పాయింట్ ఏదైతే ఉంటుందో పిఓఎస్ అంటారు, పాయింట్ ఆఫ్ సేల్స్ లో క్యాష్ రూపంలోనే జరిగింది. లాస్ట్ 3 నెలల దాకా క్రెడిట్ కార్డులు కానీ స్కానర్లు కానీ యాక్సెప్ట్ చేయలే. ఇది అపరాధం అని ఎక్కడ లేదు, ఎందుకంటే గౌరవ ఇండియాలో ఇవాళ డిజిటల్ కరెన్సీకి ప్యారల్ గా లిక్విడ్ క్యాష్ అని కూడా కరెన్సీ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్టబుల్ ఉన్నప్పుడు దాని మీద అప్రహెన్షన్స్ అంటే ఎవరేం చేయలేరు. తర్వాత అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగింది. ఈ సత్యప్రసాద్ అన్నోడికి ఏదో కన్ఫర్ట్ ఐఏఎస్ ఇప్పిస్తానో తొక్క తోటకూర ఉన్నప్పుడు మిథున్ రెడ్డికి ఆ విధమైన డిస్కషన్ ఎలా ఉంటుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కానీ ఎవరైనా సరే ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు తీయడానికి వాళ్ళ పెర్మిషన్ తో సంతకాలు లేకుండా ఎవరైనా చేయగలరా? మీరు అడ్డంగా దబాయించి ప్రతి దాంట్లో రోజాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఈ విషయంలో స్కామ్ జరిగిపోయిందని అడ్డింగ్ పెట్టినంత మాత్రాన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ కన్సెన్సస్ లేకుండా ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు బయటకు తీయడానికి కానీ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు వేయడానికి కానీ ఎవరికైనా పర్మిషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గారికైనా ఉంది? కనుక్కొని చెప్పండి. మీరు కూడా లా చేసినట్టున్నారు కదా, వాదించవచ్చు కదా, ఏముంది? వాదించమంటారు? అక్కడ తపేలా ఉన్నారు, బొర తక్కువ. ఎందుకు మీరు వెళ్ళండి, ఒకసారి మాట్లాడండి. మీలాంటి మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వెళ్ళి వాదించండి, ఎవరన్నా వాదించవచ్చు కదా, ఒకసారి మాట్లాడండి. ఎవరి పని చేస్తాడు. 30,000 మంది ఓహో చచ్చిపోయారు లెక్కర్ తాగి లెక్కర్ వాళ్ళ ఆరోగ్యాలు పడిపోయినప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకొచ్చాం, ఒక్క కేసు అలాంటి నమోదు కాలేదని రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పింది. టైం వచ్చినప్పుడు అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, అరుణ గారు ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్లో ఏదో మాది మామూలు ఇల్లు, దాన్ని ఏదో తాడేపల్లి ప్యాలెస్ అది ఇది అంటారు, కోట్ల డబ్బులు అన్నారు, ఏదో కంటైనర్లో తీసుకెళ్లారన్నారు, నేలమాలిగల్లో బంగారం కోట్ల కట్టలు ఉన్నాయని ఎన్ని ప్రచారం జరుగుతుంది, అసలు ఏమీ లేదట, అసలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసే సీనే లేదు అంటున్నారు. సార్ మంచిదే కదా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్ గా ఉన్నారు, ఈ స్కామ్ లో ఏమీ లేదని చెప్పేసి నిరూపితం అయితే హ్యాపీయే కదా వైసీపీ శ్రేణులందరికీ కూడా. మరి ఎందుకైతే ఏదో అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు? అరెస్ట్ జరిగినటువంటి ప్రతిసారి సిట్ సుదీర్ఘమైనటువంటి టైం తీసుకొని ఎన్నో ఆధారాలను వారి దిగినటువంటి ఆధారాలను పరిశీలించి కోర్టుల్లో వేసి మరి అల్లి వీళ్ళు ఏమన్నా డైరెక్ట్ గా అరెస్ట్ చేయగానే నేరుగా వెళ్ళిపోతున్నారా, బేడీల్లో చేతులు పెట్టేసి డైరెక్ట్ గా పోయి కూర్చుంటున్నారా జైలు గోడలు అంటే? అది లేదు. హైకోర్టు ట్రై చేస్తున్నారు, సుప్రీంకోర్టు ట్రై చేస్తున్నారు, అన్ని చోట్ల బెయిల్ నిరాకరణ జరిగిన తర్వాతే అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి, చట్టాలకు అనుకూలంగా సాక్ష్యాలకు అనుకూలంగా కాకుండా వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చూస్తుంటే అదే కనిపిస్తుంది మాకైతే క్లియర్ గా. నిన్న మిథున్ రెడ్డి గారు అరెస్టు, ఆయన మీరు ఈ కేసులో ఉన్నారండి రండి జైల్లో కూర్చోండి స్టేషన్ లో కూర్చోండి అని చెప్పగానే పరిగెత్తుకుంటే వెళ్ళి కూర్చోవాలి. ఆయన హైకోర్టు ట్రై చేశాడు, హైకోర్టు రిజెక్ట్ అయింది బెయిల్, అక్కడ నుంచి సుప్రీంకోర్టు ట్రై చేశాడు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ అయింది బెయిల్. వీటన్నింటినీ కన్సిడర్ చేసుకొని సిట్ విచారణ అనేది కొనసాగుతూ ముందుకెళ్తోంది. నిజంగానే అసలు ఈ ఏపీలో ఈ మద్యం కుంభకోణం అనేది లేకపోతే హ్యాపీ. బట్ వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్టు ఎంపీలే సాక్షాత్తు చెప్పారు కదా, ఢిల్లీ కుంభకోణం అనేది సముద్రంలో నీటి బొట్టంతా, బట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంభకోణం సముద్రం అంతుంది, దీన్ని తవ్వితే వేల కోట్ల రూపాయల అవినీతి సంపద వైసీపీ వాళ్ళు ఎంతెంత దోచుకున్నారో బయటపడిందని చెప్పేసి వాళ్ళ పార్టీల నుంచి బయటకు వచ్చినట్టు ఎంపీలే ఆధారాలతో సహా ఇస్తామని చెప్పేసి పోయి అమిత్ షా గారిని కలిసి మాట్లాడినట్టు అంశం ఇది క్లియర్ గా. దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇష్టారీతిగా ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీతి మంతులు, లాస్ట్ 5 years లో మద్యం అమ్మకాలన్నీ కూడా చాలా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగాయి, ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగాలంటే నమ్మే విషయం కాదు, ఇది నవ్వే విషయం. మా ఒంగోలులో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కోర్టున్నర స్కామ్ చేశాడు లాస్ట్ 5 years లో, కానిస్టేబుల్ ఓన్లీ. అట్లాంటి వ్యక్తులకు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇంక్లూడ్ అయినటువంటి మద్యం కుంభకోణాలు ఏమీ జరగలేదంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఉన్న పిచ్చివాళ్ళ? మీరు నిజంగా ట్రాన్సాక్షన్ ఎగ్జాక్ట్ గా ప్రజలకు అమ్మినటువంటి ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానా కనుక పంపించి కనుక ఉంటే డిజిటల్ క్యాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ప్రధానంగా అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెప్తుంది వైసీపీ ప్రభుత్వం? అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? దేశం మొత్తం డిజిటల్ క్యాష్ అని చెప్పేసి ప్రమోషన్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఓన్లీ మద్యం షాపుల దగ్గర క్యాష్ మాత్రమే అన్నారు. ఎందుకు క్యాష్ మాత్రమే? డిజిటల్ మద్యం కొనుగోలులో క్యాష్ మాత్రమే డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి ఒక శాఖలో డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా క్యాష్ మాత్రమే జరిగింది అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, కేవలం ప్రభుత్వం మాత్రమే తయారు చేసే దగ్గర నుంచి డిస్టిలరీస్ దగ్గర నుంచి కొనటం దగ్గర నుంచి కస్టమర్ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్లేంత వరకు కూడా ప్రతి చోట ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించినటువంటి మద్యం పాలసీ లాస్ట్ 5 years. అట్లాంటి దాంట్లో మీరు డిజిటల్ క్యాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆ క్యాష్ అంతా ఏమైంది? ఎంతవరకు మీరు ప్రభుత్వానికి కొనుగోలు చేసిన డబ్బులు ఇచ్చారు, మిగతాదంతా ఎటుపోయింది? ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి క్వశ్చన్. దీన్ని మరి ఆన్సర్ చేయమని చెప్పండి. ఇప్పుడు కేసు అరెస్ట్ అవుతున్నాయి,
ఇందులో నుంచి బయటికి రమ్మని చెప్పండి క్లియర్ గా. ఎవరు వద్దన్నారు? మేము కూడా హ్యాపీగా నిజంగానే అంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ప్యూర్ గా చేశాడని చెప్పేసి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఆ విషయాన్ని. సో ఈ నేలమాలిగలు ఇవన్నీ కూడా ఉన్నాయంటారా మీరు? 1000 కోట్లు ప్యాలెస్ లోని ఇది మీది నాది లేదంటే ప్యానెల్ లో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి గారిది లేదంటే బండారు వంశీకృష్ణ గారిది మాది కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్నటువంటి డౌట్. లాస్ట్ 5 years మద్యం ప్రభుత్వం నడిపింది కాబట్టి మద్యం షాపుల దగ్గర ఎందుకు డిజిటల్ కరెన్సీ యాక్సెప్ట్ చేయలేదు? ఇది అందరికీ ఉన్నటువంటి సమస్య. అలా కాదండి, అంటే జరుగుతున్న ప్రచారం ఏంటంటే డైరెక్ట్ గా ఓకే అమ్ముకునేటువంటి అవినీతి వేరుశనగలు అమ్ముకునే ముసలావిడ కూడా స్కానర్ పెట్టుకుంది, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే అరుణ గారు ఇక్కడ వచ్చే అనుమానాలు ఏంటంటే ఓకే అవినీతి జరిగింది జరగలేదన్న తర్వాత తెలుస్తుంది, కానీ ఇదంతా కూడా ఆ తాడేపల్లి ఇంట్లోనే జరిగింది. ప్రత్యేకమైన దానికి లాకర్లు, ఒక టీంని, అలాగే ఒక ప్రత్యేక గదిని, దానికి ఓ నేల మాలిగల్ని ఇవన్నీ కూడా క్రియేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉండే అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఒకటి సమస్య అంటే ఒకటి బయటకు వచ్చాక 100 అనేది దాని చుట్టూ అల్లుకుంటాయి. దాంట్లో నిజాలు అనేవి విచారణలో తేలాల్సినట్టు అంచాలి. తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలి అంటే నాయకులకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ గత 5 ఏళ్ల పాటు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఏదో మనం పాత రోజుల్లో బట్టి విక్రమార్క కథల్లో లాగా 5 సాలబంజగులు 10 సాలబంజగులు వీటన్నిటిని దాటుకుంటూ వెళితేనే రాజసింహాసనం దాకా వెళ్ళగలమని చెప్పేసి స్టోరీలు వినేవాళ్ళం బట్టి విక్రమార్క బేతాళ కథల్లో. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళాలంటే మొదటి బోను, 2వ బోను, 3వ బోను అని చెప్పి పెట్టుకున్నారు. ఇన్ని బోన్లు ఒక ముఖ్యమంత్రి పెట్టుకుంటే ప్రజా పరిపాలన ఏం చేస్తున్నాడు? అసలు ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేకపోయినటువంటి సందర్భం ఏముంది? లోపల ఏం జరుగుతోంది? ఏముంది అంత సీక్రెట్ గా? అందరికీ ఉన్నటువంటి సందేహాలే. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరి ఇల్లు లేనంత కట్టుదిట్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అన్ని సెక్యూరిటీ పాయింట్లు పెట్టుకుని కట్టుకున్నాడు అంటే ఎందుకు? అందరికీ డౌటే. ఇది సహజంగా వచ్చేటువంటిదే కదా. ఇది మొత్తం ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు. ఇవన్నీ మా నాయకులు గాను లేదంటే పార్టీలు గాను మాలో ఉన్నటువంటి సందేహాలు కాదు. ఏంటి ప్రసాద్ గారు చెప్పండి. అరుణమ్మ అంటూ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పర్మిషన్ లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎలా వెళ్తారని. అమ్మ ఆయన సొంత ఇల్లు అది, పార్టీ ఆఫీస్ ముందు ఉంటది. ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి కూడా కరకట్ట మీద ఇల్లు ఉంటది. కింద ఫ్లోర్ లో 2 రూమ్లు, యువతల పక్క హాల్ అవన్నీ ఉంటే వంశీ వెళ్ళినా లేకపోతే మీలాంటి జనసేన మిత్రులు వెళ్ళినా కాదండి. ప్రసాద్ గారు శేఖర్ రెడ్డి గారు చెప్తారు కదా. కాదండి, అది మీరెందుకు తీసుకుంటారు? శేఖర్ రెడ్డి గారు చెప్తారు లేండి దానికోసం, మీరెందుకు దాన్ని తీసుకోవడం? వేరే సబ్జెక్ట్ అలా కాదండి, మీకు అవసరమే ఉంది. అది కాదు. అదే కాదండి, ఆయన ఇంటి కోసం శేఖర్ రెడ్డి గారు కాకుండా మీరు వేరే సబ్జెక్ట్ తీసుకుంటారని ఇప్పుడు సబ్మిషన్ అడిగినప్పుడు. అరే కాదండి సార్, ఒక నిమిషం చెప్పాలి. అందుకనే ఇల్లు విషయం చెప్తాను నేను. అదే అది చెప్పండి మీరు, అంతేగాని మీరు ఆ ముందున్నది వెనకాతలు ఉన్నది అవన్నీ మీకెందుకు? మరి అదేగా చెప్పాలి కదా. వాళ్ళ డౌట్లు వాళ్ళు కదా. దాచున్నప్పుడు లెక్కర్ క్యాష్ అమ్మిన ప్రాతిపదిక మీద ఉన్నప్పుడు డిజిటల్ కరెన్సీతో పాటు లిక్విడ్ క్యాష్ డిస్మాంటిల్ చేసామని ఎక్కడి నుంచి చెప్పనప్పుడు లేని అపరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు నిరోధిద్దాం అన్న కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు, నియంత్రించబడినప్పుడు చుట్టుపక్కల ఏటీఎంలో డబ్బులు దొరకట్లే, లిక్విడ్ క్యాష్ లేనోడు వాళ్ళు తాగవలసినోడు తాగకుండా ఆగుతాడు. ఒక విధంగా నియంత్రణే కదా. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోలుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోల్చడం ఇష్టం వచ్చిన పోల్చుకోండి. మీరు పోల్చినోడు ఎవరు పోల్చినా ఆయన వెళ్ళి అడగండి. దీని మీద మీరేం కామెంట్ చేయరా? ఎవరు పోల్చారు అని అడగండి. నేను పోల్చున్నాను అడగండి. దీని మీద మీ కామెంట్స్ ఏం లేవా? ఎందుకు ఉండాలి? ఔరంగజేబు ఏ పనులు చేశాడు, అందులో మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు. కొన్ని పనులు చేసిన వాటిని సందర్భానుచితంగా కంపేర్ చేస్తే ఉండ మాట్లాడారు. వీళ్ళకి నచ్చింది కాబట్టి ఔరంగజేబుతో కంపేర్ చేస్తానంటే ఎలాగుంటుంది? ఇప్పుడు చూడండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు నచ్చలేదు, దానికి మీకు నచ్చలేదు కాబట్టి నేను ఇంకా ఛానల్లో మాట్లాడకూడదు అన్నట్టు. ప్రసాద్ గారు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ఖచ్చితంగానే ఉంటారండి. మీకు నచ్చితే వాళ్ళగా నచ్చపోతే వాళ్ళగా ఉన్నప్పుడు ఇక్కడ నచ్చ కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంశం మీరు ఏదో సబ్మిషన్ అంటే ఇంపార్టెంట్ ఏమో అనుకున్నాను. ఇప్పుడు శేఖర్ మాట్లాడతారు కదా, అది శేఖర్ మాట్లాడితే ఇవాళ నేను కూడా ఇవాళ మీ సేవలో మొన్నటి దాకా డిజిటల్ కరెన్సీ అంటే కార్డు తప్ప ఇంకోటి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ వెళ్తే బిలో 5,000 రూపీస్ క్యాష్ యాక్సెప్ట్ చేస్తామని తీసుకుంటున్నారు. రమ్మని కార్డు నేను చూపిస్తే ఎక్కడ పావంతకాలు క్రియేట్ చేయనప్పుడు యాజ్ ఇఫ్ అన్నట్టు మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా ఫుడ్ ఆన్ చేసి చెప్తా. ఏం లోకేష్ గారిని టార్గెట్ కి ఎదురు చేయడం చేస్తున్నారట ఎవరు? వైసీపీ వాళ్ళు. లోకేష్ గారు ఎందుకు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేసి మాట్లాడతారు. లోకేష్ గారిని టార్గెట్ చేస్తే ఏముంది? లాస్ట్ టైం అదే తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటే వాళ్ళు పుట్టి ముంచుకున్నారు. అదే తప్పు మళ్ళీ ఇంకోసారి పునరావృతం చేస్తే చాలా ప్రమాదం. మీరే ఇప్పుడు ఆ పాయింట్ తెచ్చారు కాబట్టి నేను బయట ప్లే చేస్తాను, విని దీని గురించి కూడా చెప్పండి. ప్లే చేయండి రోజా గారు బయట. తప్పకుండా. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు.
వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదండి, అమెరికా పారిపోతారట, ఇంకా చాలా అన్నారు. నేను అంతసేపు టైం ఎందుకులేండి అని నేను ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే పర్సనల్గా తిట్టిన సందర్భం. నేను ఒకటే చెప్తాను సార్, మీ డిబేట్కి వస్తే రోజా గారు తెల్లారి నుంచి ఏం మాట్లాడారు, 2 రోజుల నుంచి ఏం మాట్లాడారు కాదండి, ఈ రోజు మాట్లాడింది ఈ రోజే మాట్లాడతాం, రేపు మాట్లాడదామా సార్? మొన్న కూడా ఇదే గాలి మాట మాట్లాడిన దాని గురించే డిబేట్ అయింది. ఇవాళ మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి ఆ రోజు వంశీ స్టూడియోకి కూడా వచ్చాడు ఆయన, కాబట్టి కనుక్కోండి. రెండోది, ఇవాళ ఈ ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరన్నా గాలిలో ఫ్లూక్ గా గెలిస్తే అన్న దగ్గర మా దురదృష్టం ఈసారి, మా దౌర్భాగ్యం తెలియదు కానీ గాలి ముద్దు కృష్ణనాయుడు గారు అనే మహానుభావుడు పిల్లలు కూడా ఈసారి గాలి భాను ప్రకాష్ గెలిచాడు. ఆ మాట దానికి యాప్ చేసుకుని మాట్లాడడం. అందులో ఇంకో కోయిన్సిడెన్స్ అంటే నగిరి నియోజకవర్గంలో ఆవిడ ఓడిపోయి గెలిచిన ఆయన కూడా ఆయన ఇంటి పేరు అదే. సో దీన్ని ప్రతి ఒక్కరికి ఆపాదించి మాట్లాడుకుంటే కొంతవరకు ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కొంతమంది ఫ్లూక్ గా గెలిచారు, గాలిలో గెలిచారా అన్న మాటలు సర్వసాధారణం. దాన్ని ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా గాలి భానుప్రకాష్ గారు నేను తర్వాత నగిరి నియోజకవర్గాన్ని ఆపాదించి మాట్లాడడంలో అది సమంజసం కాకుండానే ఉంది. ఆవిడ కొంచెం అగ్రెసివ్ నోట్లోనే మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే నా దృష్టిలో అయితే కొంచెం మంచిది. ఎందుకంటే విచక్షణారాహిత్యంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఇవాళ జనబాహుళ్యాల్లో మిగిలిన పార్టీలలో ఎలాగంటే ఆబ్లిగేషన్ తప్పదు కాబట్టి ఎవడ భరిస్తారు, కానీ ప్రతి ఒక్కరికి భరించవలసిన ఆబ్లిగేషన్ అయితే ఉండదు. అందులో ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అందాకెందుకు సార్, మా డీకేఆర్నమ్మ ఎలక్షన్ ముందు రోజు ఆవిడకి డిక్లేర్ చేశారు గెలిచారని. ఆ రోజు కూడా ఈ రోజు దాకా ఆవిడ పల్లెత్తి మాట్లాడలే, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మాట్లాడలే గాలిలో గెలిచారు, ఫ్లూక్ లో గెలిచారని. ఇలా రాజకీయ క్షేత్రంలో గెలిపోవటంకి అతీతంగా గెలిచినప్పుడు అలాగా ఓడిపోయినప్పుడేమో ఉక్రోషం ఆపుకోలేక ఎవరిని పడితే ఎలా పడితే అలా అబాస్ పాలైపోయేలా మాట్లాడితే మాత్రం తర్వాత పర్యవసానాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి సంయమనం చాలా ఇంపార్టెంట్. రేపొద్దున నేను లేస్తే మనిషిని కానప్పుడు ముందు లెగాలంటే ముందు గెలాలంటే నీ పవర్ చూపించాలంటే గెలిచిన తర్వాత ఏం చేయాలన్న దాని మీద తర్వాత ప్రణాళిక రచించుకోవాలి. అప్పుడు కూడా మీ అధినాయకుడు పాబంతకాలు క్రియేట్ చేస్తే చేసేది చచ్చేది కూడా ఏమీ లేదు. ఈ పార్టీలోనే ఆ పెద్దిరెడ్డి వాళ్ళందరూ చేసిన దాష్టికానికి ఏం చేయాలో తెలియని దిక్కుదోచన స్థితిలో చాలా ఏళ్ళు కొట్టుకున్న తర్వాత ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎజెండా పట్టుకొచ్చి ఏది పడితే అది మాడితే కొంతవరకు మాత్రం టాలరెన్స్, యాక్సెప్టెన్స్ ఉండదు సమాజంలో. ఆవిడ కొంతవరకు సంయమనాన్ని పాటించడం చాలా మంచిది. విచక్షణ కోల్పోకుండా విచక్షణారాహిత్యంగా గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడడం సముచితం కాదు. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. స్ట్రైట్గా చెప్పారు. వంశీ, ఏంటి రోజా గారి కామెంట్స్? అటాక్ మోడ్లోకి దిగిపోయారు, మీరేమన్నా అరెస్టులు అంటారు. వర్మ గారు, ముందుగా నేను 2014 నుండి సార్ కేఎస్ ప్రసాద్ గారి డిబేట్లు ఫాలో అవుతున్నా. అయితే ఒక 5 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి ఆయన నచ్చని ఛానళ్ళని తెపాలగాళ్ళు, తెపాల ఛానళ్ళు అని అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మరి కేఎస్ ప్రసాద్ గారు లాంటి బొగడాగాళ్ళని అని అంటే ఎట్లా? అది సార్ ఆయన మానుకోవాలి సార్, ఆయన మాట తీసుకోమంటాను సార్, ఆయన మాట తీసుకోమనండి. కేఎస్ ప్రసాద్ గారిని తెపాలగాళ్ళు డిబేట్లో ఎందుకు సార్, డిబేట్లో తెపాలగాళ్ళు ఆయనకి ఎందుకు? సరే సరే సరే, ఓకే ఓకే. మీరు కాదండి, మీరు ఆయన కాదండి, ఆయన వేరే దాన్ని వేరే సందర్భంలో ఆయన వాడారు, మీరు అలా వాడండి తప్పేది. మీరు పర్సనల్ గా మనుషులు ఎందుకు అంటారు? ఆయన మిమ్మల్ని నమ్మలేదు కదా. మొన్న మాట్లాడతా కిరణ్ రాయల్ అనేవాడిని కొన్ని తెప్పాల ఛానల్ పిలుస్తున్నాయి అని అన్నారు. ఈ రోజు వచ్చేసి బిగ్ బాస్ అని కొన్ని తెప్పాలగాళ్ళు మాట్లాడుతున్నారని అంటా ఉన్నాడు. మేము కూడా ఆయన ఇన్స్పైర్ చేసుకున్నాం. వెనక్కి తీసుకోమనండి, ఆయన లైవ్ లో వెనక్కి తీసుకోమనండి ఆ మాటలు. ఎందుకు సార్ ఆ మాటలన్నీ మీరు? సార్ వర్మ గారు ఆయన అన్నప్పుడు మీరు ఎందుకు సార్ ఖండించలేదు? ఇవన్నీ అట్లా అనకూడదండి అని నేను అన్నప్పుడే మీరు ఎందుకు సార్ అదంతా పర్సనల్ గా అటాక్ వద్దు వంశీ? పర్సనల్ ఎట్లా అవుతుంది సార్? అది ఆయన కూడా పర్సనల్ అన్నారు సార్. మరి ఓకే, అది వాళ్ళు చూసుకుంటారు సార్. ఇప్పుడు 90,000 ఓట్లతో గెలిచారు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే. రోజా గారు చెప్పినట్లు గాలిలో గెలిస్తే 90,000 ఓట్లు రావు సార్. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్లుగా పోటాపోటీగా గెలుస్తారు సార్. 151 పోటాపోటీ గెలిచారు కదా అందరూ, అలా గెలుస్తారు. సో ఫస్ట్ క్లారిఫికేషన్, 15,000 20,000 మధ్యలో ఫస్ట్ ఏంటంటే క్రాస్ టాక్ చేస్తే 20 నియోజకవర్గాలు 8,000 ఓట్లతో ప్రభావితమైన ఉన్నాయి. 14 జిల్లాలు 5,000 ఓట్లతో ఉన్నాయి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఏదైనా కానీ రోజా గారి విషయం ఏంటంటే ఎలాగైనా కానీ నేను లైమ్ లైట్ లోకి రావాలి. మొన్నటిదా కొడాలి నానియే సార్. సార్ రోజా గారిది నేను ఒకటి చూపిస్తా సార్, మీకు 1 minute చూపిస్తా సార్. దయచేసి ఆవిడ మాట్లాడినటువంటి డిగ్రీ పాసే బయటకు వచ్చిన ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు క్రాస్ టాక్ వద్దండి, ఇస్తున్నాను కదా నేను.
వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది ఇవన్నీ చూసుకుంటే ఎందుకంటే రోజా గారి అన్ని కలుపుకుంటే సార్, రోజా గారి మొత్తం కలుపుకుంటే 5 నిమిషాలు ఉన్నాయి సార్ బూతులన్నీ కూడా. వినిపిస్తుందండి? వాయిస్ రావట్లేదు, స్పీకర్ పెట్టండి. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గారు ఆడంగిలేదో దమ్మున్నాడు, రమ్మను ప్రూవ్ చేస్తాము. ఏం నువ్వు పక్కన మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉంటామని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలండి? నన్ను చంపగలరా? రేపు చేసే ధైర్యం లేదు. సరే ఓకే. ఇవన్నీ కనుక ఒక చిన్న మాట అంటే ఏడు చేస్తారు సార్. ప్రెస్ ముందుకు వచ్చేసి ఒక చిన్న మాట, నా కొడుకు చూశాడు, వీళ్ళందరికీ లేరా పిల్లలు? ఈమె తిట్టినోడు అందరికి పిల్లలు లేరా? వాడు చూడరా? ఒక్క చిన్న మాట ప్రెస్ ముందుకు వచ్చేసి ఏడు చేస్తుంది. ప్రతిపక్షానికి వాయిస్ లేదా వర్మ గారు? ప్రతిపక్షం ఎవరన్నా ఇక్కడ? మీరు ప్రతిపక్షం అని చెప్పి మీరు చెప్పుకుంటే సరిపోద్దా? ఎందుకు సార్ డిబేట్ పిలుస్తారు? ప్రతిపక్షం వాళ్ళు టైం అయిపోయేదాకా మాట్లాడిస్తూనే ఉండండి. సరే కాదబ్బా, వీళ్ళందరినీ కట్ చేస్తాను, 1 to 1 మాట్లాడదాం. వెయిట్ చేయండి, నేను ఇస్తున్నాను కదా, ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, ఫస్ట్ మీకే ఇచ్చాను. నాకు తెలుసు శేఖర్ ఏం చేయాలో నాకు తెలుసు. మీరు నాకు డిక్టేట్ చేయకండి, నాకు తెలిసి ఏం చేయాలో. ఒక మహిళా శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసి ఏం చేద్దాం అనుకుంటుంది సార్? మళ్ళీ ఈవిడ ఏపీపీఎస్సీ చైర్మన్ చేశారు సార్. ఈవిడ మాట్లాడే మాటలు ఇవి సార్. ఈవిడ వెనకేసుకొచ్చేవాళ్ళు మన కర్మ సార్, మన దరిద్రం సార్. రైట్, ఓకే. తీహార్ జైలుకి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలట. తీహార్ జైలు కాదు కదా సార్, కనీసం టచ్ కూడా చేయలేదు సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయమన్నాడు సార్, చూద్దాం. అదేంటి? చూడండి, ఎల్లో మీడియా అని చెప్పి సోకాల్డ్ ఎల్లో మీడియాలోనే గుర్తుపెట్టుకోండి. సోకాల్డ్ ఎల్లో మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని వస్తుంది, అరెస్ట్ అయ్యాడని వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి కూడా వస్తుంది సార్. ఇంకో విషయం సార్, కేఎస్ ప్రసాద్ గారు మన స్టూడియోకి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం సోమవారం ఆయన అసలు పార్లమెంట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వంశీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ వస్తాను. శేఖర్ రెస్పాండ్ అవ్వండి సార్. అట్లా కాదు సార్, నేను అడిగింది దేనికంటే వాళ్ళు 2 సార్లు మాట్లాడిస్తున్నారు కదా, నాకు ఇవ్వట్లేదని నేను అడిగాను. కాదు ఫస్ట్ వినండి శేఖర్, దీనికి ఒక డెకరం ఉంటుంది. ఫస్ట్ మీరు మాట్లాడారు, వాళ్ళు ముగ్గురు అయింది. ఆ రెస్పాన్స్ 3 అయిపోయిన తర్వాత, రోజా గారి సబ్జెక్ట్ తర్వాత మీరు మాట్లాడితే మీకు పాయింట్ వస్తుంది. అంతేగాని రెండోసారి మీరు మాట్లాడే కాళ్ళు మాట్లాడతారా, వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడాలా? అది నాకు తెలియదా ఏం చేయాలన్నది. ప్లీజ్ సార్, వాళ్ళు మాట్లాడిన తర్వాత కదా నాకు ఇవ్వమని అడిగాను నేను. అరే వేరే టాపిక్ డైవర్ట్ అయింది కదండి, వేరే టాపిక్ డైవర్ట్ అయింది కదా. ఆ టాపిక్ మీద రెస్పాన్స్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం సార్. ఎల్లో మీడియా చెప్పిందే జరుగుతుంది, అదే సార్ మేము అనేది. చార్జ్ షీట్ లో రాకుండానే ముందే ఎల్లో మీడియాలో వస్తుందంటే సిట్ ఎంక్వైరీ చేస్తున్నట్ట, లేకపోతే ఎల్లో మీడియా ఎంక్వైరీ చేస్తున్నట్ట? దానికి సమాధానం చెప్పాలి. సాక్ష్యాధారాలతో సహా దొరికారంట. ఏ సాక్ష్యాధారాలు? ఎక్కడైనా డబ్బు పట్టుబడిందా? ఎక్కడైనా బంగారం పట్టుబడిందా? ఏ నేలమాలికల్లో పట్టుబడింది? లగ్జరీ కార్లు అన్నారు, చార్జ్ షీట్ లో ఎక్కడా కూడా ఏ ఒక్క కారు పేరు లేదు, కారు నెంబరు లేదు, ఏ కారు కూడా తెలపలా. ఇలా ఊరు పేరు లేని కారు అంట. ఏడకు వచ్చి కూర్చొని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఎందుకు పోయారండి సార్? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకో వెళ్ళాకి పోతారండి. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఏదన్నా జరిగిందని మీ సిట్టు గుర్తించిందా? డబ్బులు గుర్తించిందా? పేపర్లు గుర్తించిందా? వాళ్ళు వీళ్ళు కలిసారంట సార్. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో లిక్కర్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్మెంట్లు, భూములు, అదేవిధంగా శాండ్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, అది కాకుండా వీళ్ళు చెప్తున్నటువంటి స్కిల్, వీటన్నిటిలో బెయిల్ మీద ఉన్నారు. మరి 2014-19 మధ్యలో ఆ స్కాములు జరిగాయి, బెయిల్ మీద ఉన్నాడు. ఆ గ్యాప్ లో వంశీ గారు కూడా పోయి కలిసి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసావని చెప్పి వంశీని కూడా లోపలేయాలి.
చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మీకు కూడా సంబంధం ఉందని లోపలేయాలి. ఓ మనిషి కలిస్తే స్కామ్. ఏంటి దుర్మార్గం? నేలమాలికల్లో ధనం. ఏ నేలమాలికల్లో తీసారా? రూపాయి డబ్బు తీసారా నేలమాలికల్లో? ఒక్క గ్రామ్ బంగారం సీజ్ చేశారా? ఒక్క కార్ని సీజ్ చేశారా? ఏం లేదు. ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీట్. ఇంకా రాయపాటి అరుణ మాట్లాడతా అన్ని ఆధారాలు. నేను అడుగుతున్నా, ఏ ఆధారం? ఒక్క ఆధారం చూపిమంటున్నా. ఛార్జ్ షీట్ 303 పేజీలు ఉంది, మొత్తం చదివా. ఎక్కడ ఒక ఆధారం కనిపిలా, చూపిలేకపోయారు. ఇక ఏం చెప్తా ఉందంటే, సార్ జనం దగ్గర నుంచి వీళ్ళు డబ్బు మొత్తం తీసుకున్నది మొత్తం ఖజానాకి జమ చేయలేదంట. సార్ సిట్ ఆరోపణ చేసింది, సిట్ ఎంక్వైరీ చేసేది, ఎక్కడ కూడా డబ్బు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఖజానాకి జమ చేయకుండా వీళ్ళ జోబుల్లోకి తీసుకున్నారని సిట్ కూడా చేయట్లేదు సార్ ఇన్వెస్టిగేషన్. రాయపాటి అరుణమ్మని వెళ్ళి సిట్కి చెప్పమనండి, సార్ వీళ్ళు డబ్బు ఖజానాకి కట్టకుండా జోబులో తీసుకున్నారు సార్, దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పానండి. ఏం చదవరు సార్, అసలు ఆ కేసు ఎందుకు కూడా చూడరు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడరు. ఏడకొచ్చి కూర్చొని తీర్పులు ఇచ్చేస్తారు. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ తీసుకోవడం వల్ల డబ్బు తరలింది అని ఎఫ్ఐఆర్ లో లేదు. ఏ ఒక్క చార్జ్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో లేదు, చార్జ్ షీట్ లో లేదు. ప్రతి బాటిల్ కి మా మద్యం పాలసీ వచ్చిన తర్వాత ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఎన్ని బాటిల్ అమ్మారు సాయంత్రానికి తెలిసిపోతుంది. తర్వాత రోజు పొద్దున క్యాష్ మొత్తం తీసుకెళ్లి ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ కి చెందినటువంటి అకౌంట్ లో వెయ్యాలి ఖచ్చితంగా. అలా వెయ్యలేదు, డబ్బు తరలింది అని చెప్పి సిట్ కూడా కేసు పెట్టల. కానీ డిబేట్ లో కూర్చొని రాయపాటి అరుణ గారు తీర్పు ఇచ్చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం సార్ రాష్ట్రానికి. ఏం చదువుకోరు, ఏం తెలీదు, ఇక్కడ కూర్చొని తీర్పులు ఇచ్చేస్తా ఉంటారు సార్ దుర్మార్గంగా. ఇంకోటి ఆవిడ చెప్తూ తాడేపల్లి ప్యాలెస్, చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్ ఇల్లు ఓపెనింగ్ కి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళలా. మరి దాంట్లో ఎన్ని నేలమాలికలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లు చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్ లోకి ఎంతమంది వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండి, ఇటువైపు ఆఫీస్ లోకి ఎంతమంది వెళ్ళారు? ఇంట్లోకి కూడా ఎంతమంది వెళ్ళారు? సో వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇంట్లోకి పంపిస్తారా? పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్ ఇంట్లోకి నువ్వు ఒక్కసారి వెళ్ళావమ్మా, వెళ్ళిన ప్రతి ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళిపోతారా? ఎవరైతే సన్నిహితులు ఉంటారో, ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్తారు. నిన్ను నన్ను అందరిని ప్రతి ఒక్కరి ఇంట్లోకి రాణిస్తారా? ఏం అవసరం కూడా లేదు సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, వీళ్ళు చెప్తున్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఇంకో అపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఏం జరిగినా సరే ఎక్కడైనా క్యాష్ సీజ్ చేయబడిందా, లేదా బంగారం సీజ్ చేయబడిందా? ఫైండింగ్స్ ఏంటి? ఫైండింగ్స్ ఏమీ లేవు, కనుగొనబడట్లేదు. కానీ చెప్తారు ఏదైతే పొకడా మాటలు, వంశీ గారు మాట్లాడినట్టు పొకడా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నేను చెప్తున్నాను సార్, రోజా గారి అంశం ఈరోజు బాధ కలుగుతూ ఉంది. బండారు సత్యనారాయణ అని చెప్పే ఒక సంస్కారహీనమైనటువంటి హేయమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే. ఆయన రోజా గారి గురించి మాట్లాడిన మాటలకి ఆవిడ కౌంటర్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు అసలు. రోజా గారు ఒక్కరే చెడ్డోళ్ళు, లైన్ లో ఉన్నది ఒకసారి కనుక్కో. రోజా గారు ఒక్కరే చెడ్డోళ్ళు. ఎస్, ఇంకా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వకూడదు ఆవిడ. మగవాళ్ళు సీనియర్ లీడర్లు స్పీకర్ గా చేస్తా ఉన్నారు, ఆయన అంతకుముందు ఎమ్మెల్యే. వీళ్ళెవరు వాటిని ఖండించారు సార్. ఆ లోకల్ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు గాలిలో గెలిచినట్టున్నాడు. మహిళను కూడా చూడకుండా మాట్లాడిన మాటలకి వీళ్ళెవరు తప్పు అని మాట్లాడరు. రోజా గారు మాత్రం రోజు లైన్ లేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగం ఒక్కటి ఇవ్వలేదు, అప్పులు మయమైపోయింది 1,86,000 కోట్ల రూపాయలు. సంక్షేమం లేదు. దారుణం ఏంటంటే గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజ్ కి 50 సీట్లు ఇస్తామంటే గత ఏడాది తీసుకోవాలా, ఈ ఏడాది తీసుకోవాలా, పాడేరు మెడికల్ కాలేజ్ కి తీసుకోవాలా. ఈ ఒక్క ఏడాది ఈ ప్రభుత్వం వద్దు అన్నందువల్ల మన రాష్ట్రం యొక్క విద్యార్థులకు 100 మెడికల్ సీట్లు పోయాయి. వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్, రోజా ఎప్పుడు అరెస్ట్, పేరు నాని ఎప్పుడు అరెస్ట్, కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్, అనిల్ కుమార్ ఎప్పుడే అరెస్ట్,
ఈ అరెస్ట్ ఏదో చేసుకోండి. ఏంటి అనిల్ కుమార్ ఇష్యూ ఏంటి శాఖారు? ఇప్పుడు దాకా పేరు నాని ఇవన్నీ వచ్చినాయి కానీ మళ్ళీ అనిల్కి ఏమైంది? ఏమో సార్, నాకైతే తెలియదు, నేనైతే వినలేదు అనిల్ కుమార్ గారి ఇష్యూ. సార్ నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను సార్, ఈ అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా సార్, బహిరంగంగా అర్ధరాత్రి వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచి షాపులు ఓపెన్ చేసి 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ కొంటున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం అంతా చూసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పి కంటే 1 రూపాయి ఎక్కడైనా ఎక్స్ట్రా అమ్మారా? ఓకే, అది స్కామ్ అంట. రైట్. బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ అమ్ముతూ బెల్ట్ షాపులు పెట్టి సార్ ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేట్ పరం చేస్తే స్కామా? ప్రైవేట్ దుకాణాలని ప్రభుత్వం తీసుకుంటే స్కామా? ఓకే, ఏది స్కామ్? రైట్. ఓకే, అరుణ రెస్పాండ్. అరుణమ్మ దయచేసి మీ వేరే విషయాలు ఒక్క నిమిషం సార్. అరుణమ్మ దయచేసి వేరే విషయాల్లో విమర్శ చేయడం కోసం వచ్చి విమర్శ చేస్తూ లెక్క కానీ ఇలాంటి విషయాల్లో కనీసం ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, ఛార్జ్ షీట్ ఏమి రాశారో చదువుకొని వస్తే ఓకే, కానీ లేకపోతే అబాస్ పాలు కాక తప్పదమ్మా. ఓకే, అరుణ రెస్పాండ్. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేసినటువంటి వ్యక్తులు, అలాగే ఇన్వెస్టిగేషన్ పిలిచినటువంటి వ్యక్తులు, అలాగే ఈ రోజు అరెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సిట్ కూడా చదువుకోవడం రాదు. వాళ్ళకు కూడా శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రేపు నుంచి ట్యూషన్ చెప్తారని అర్థమా సార్? వాళ్ళు ఎవరు కూడా ఆఫీసర్స్ కాదు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకుండా కస్టడీలోకి తీసుకున్నారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు, వాళ్ళు జప్తు చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా క్లియర్ గా పాపం వాళ్ళకి ఏమి రాదు. వాళ్ళ నిశానీలు శేఖర్ రెడ్డి గారి దగ్గర లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు నేర్చుకోవాలి. రేపటి సిట్ అధికారులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా స్కామ్లను తప్పుదారి పట్టించేసేయాలి, ఎలా 38 కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా అప్పుడు ఈడీ ఆస్తులు జప్తు చేసినప్పుడు కూడా ఇప్పటికీ మేము శుద్ధపోసలమే ఎన్ని తప్పుడు కేసులు చెప్పుకుంటే ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా సిట్కి వీళ్ళు ట్యూషన్ చెప్తారు. రేపటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఫస్ట్ థింగ్. రెండోసారి ఇందాక అన్నారు మీరు రోజా గారి విషయంలో, ఇప్పుడు ఒకటి సార్ నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్లలో మీరు గమనించినట్లయితే మహిళా నాయకురాల వైసీపీ నుంచి కూడా క్లియర్ గా ఈ విషయం ఓపెన్ గా ఒప్పుకుంటా, వైసీపీ నుంచి కూడా రోజా గారు తప్ప ఇంకెవరు ఆ స్థాయిలో నోరు బారేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ అవసరం దృష్ట్యా ఎంతవరకు ప్రెస్ మీట్ పెట్టమంటే అంతవరకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈవిడ మాత్రమే ఓన్లీ అసలు నాయకులకి వ్యక్తిగత జీవితాలు ఒక ఆడపిల్ల ఉండి నేను ఇవి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నటువంటి లిమిట్స్ కూడా పాటించకుండా అంత దారుణంగా మాట్లాడిన మాట వాస్తవం. ఈవిడ మాట్లాడి రెచ్చగొట్టించుకుని అవతల వాళ్ళని మాట్లాడించినటువంటి మాట కూడా 100% వాస్తవమే. ఇప్పుడు కూడా ఆవిడ ఎందుకు ఇలాగే మాట్లాడుతున్నది మాకు అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర స్కామ్ మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి తెలుస్తోంది. దాంట్లో వచ్చినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈవిడ అరెస్ట్ చేస్తారని ముందుగానే ప్రజలకి ఒక సంకేతం పంపిస్తుందా, నేను ఇలా కూటమి నాయకులను పెడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి ప్రజలు. శేఖర్ ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ ఏదో మాట్లాడుతున్నారు కదా, ఇస్తాను కదా మీకు. ఆడుదాం ఆంధ్ర అమ్మ. సరే సరే, 13 నెలల నుంచి అంటా ఉన్నారు తల్లి, ఏమీ లేదు. మీకు ఇస్తానండి. నీదేం పోయింది, జైల్లో కూర్చున్నది ఆవిడ కదా, నువ్వు ఇట్లాగే అంటావులే కానీ పాపం ఆవిడ బాధ పడుతుంది మీడియా ముందుకు వచ్చి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేశారా? ఎందుకు మధ్యలో క్రాస్ టాక్? ఇస్తాను కదా, నేను అడిగితే ఇస్తాను కదా. వెయిట్ అరుణా కంప్లీట్ సార్. 100% ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో ఆవిడ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆవిడ ఐడెంటిఫై చేసుకుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 10 రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చేసి నన్ను ట్రోల్ చేశారు, మార్క్స్ చేశారు అని చెప్పేసి ఏడుపులు మొదలుపెట్టింది సార్. ఇదే మాటలు రోజా గారికి అప్లైకేబుల్ చేస్తే గతంలో ఈవిడ కూడా అసలు వల్గర్ గా ఎంత అంటే అంత వల్గర్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ 100% పాటించాలి. ఈవిడ అనిందని వాళ్ళు అంటాం, లేదా వాళ్ళు అన్నారు ఈవిడ అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది క్లియర్ గా రాజకీయాలు ఈ విషయాన్ని అవాయిడ్ చేయాల్సిందే 100% ఎవరైనా సరే. ఇది కంటిన్యూ అయితే ఫర్దర్ గా ఎవరైతే మాట్లాడతారో ఆ వ్యక్తులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అలాగే పార్టీ భవిష్యత్తు నాశనం అయితే తప్ప దీనివల్ల రాష్ట్రానికో లేదంటే అపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలకు వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. దీనికి సంబంధించిన పర్యవసానాన్ని ఆల్రెడీ 2024లో వైసీపీ పార్టీ చవిచూసింది. ఎందుకంటే నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడడంలో ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి వేదికల మీద ప్రస్తావించి అసెంబ్లీ సాక్షిగా అవహేళనలకు ఇష్టారీతిగా మాట్లాడుకున్నటువంటి ఎన్నో అంశాలు ప్రజల పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టి వైసీపీని అక్కడ వరకు కూర్చోబెట్టారు. ఇప్పుడు అది కంటిన్యూ అయితే ఒకటి వైసీపీ భూస్థాపిత అవడం కన్ఫర్మ్, లేదా దాన్ని కంటిన్యూ చేస్తూ పరంపరగా తీసుకుంటూ కూటమి కూడా ఓటమి తప్పదు విషయాన్ని మాత్రం 100% గమనించుకోవాలి. 2 పార్టీల నుంచి గమనించుకోవాల్సిన అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 1 రూపాయి అన్న అక్కడ పట్టుకున్నారా, ఒక బిస్కెట్ అన్నా దొరికిందా, 1 గ్రామ్ బంగారం అన్నా దొరికిందా? ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైం పెట్టినటువంటి 38 కేసులు ఈడీ చాలా వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది. దానికి సంబంధించి అవి ఇప్పటి వరకు ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆ కేసులకు సంబంధించి వాయిదాలకు వెళ్తున్నాడా సార్? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నానని ఇస్తాను. ఆవిడ ఆగిపోయికి ఇస్తాను. ఒక్క నిమిషం
ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఒప్పుకున్నాడా? పోయిన జప్తు చేసినటువంటి ఆస్తులకు సంబంధించి ఒప్పుకున్నాడా నేరం? వర్మ గారు ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాడు మరి? చెప్పు శేఖర్. వర్మ గారు ఒక్క నిమిషం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు జప్తు చేసింది ఈడీ ఒప్పుకున్నారన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు జప్తు చేస్తున్న ఆస్తుల్లో ఈడీ ఎన్ని రిలీవ్ చేసిందో తెలుసమ్మా? మనం పేపర్లు చూడాలమ్మా, అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ చూడాలి, ఫాలో అవ్వాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి కాదమ్మా, ఇంగ్లీష్ పేపర్లు చూడాలి. చూస్తే తెలుస్తుంది. అవి మనకు తెలియదు కదా, మనకు అవన్నీ తెలియదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ఏడీ ఎన్ని రివీల్ చేసింది, బయటికి రిలీవ్ చేసింది. అదే విధంగా కోర్టు అన్నారు డిశ్చార్జ్ పిటిషన్ చేసి కూర్చున్నాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు తేల్చండి అని డైరెక్ట్ గా ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ విచారణ అవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాగా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కూర్చోలేను, నడవలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలా. మెరిట్ బేస్ మీద బయటకు వచ్చారు. మెర్సీ బేస్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలమ్మా. ఔరంగజేబ్ అనే మాట సార్, ఔరంగజేబ్ అనే మాట అన్నారు సార్. సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే పాపం చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉన్నట్టుంది సార్. అందుకే ఆయన అనబోయి పొరపాటు నేను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారే ఔరంగజేబు, చంద్రబాబు నాయుడు గారే గాడ్సే కన్నా హీనం, గొడ్డు కన్నా హీనం అని చెప్పి మాట్లాడింది ఎవరు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఔరంగజేబ్ అన్నాడు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడు అన్నారు. షాజహాన్ ఏ విధంగా అయితే ఔరంగజేబ్ పొడిచారో అలా తండ్రి లాంటి నన్ను పొడిచాడు అన్నారు. వంశీ రెస్పాండ్. మరి ఔరంగజేబుని పక్కన పెట్టుకొని మమ్మల్ని అంటే ఓకే అరుణ రెస్పాండ్ అవ్వండి సార్. ఆయన ఇన్ని ఆధారాలతో సాక్ష్యాలతో ప్రభుత్వం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కక్ష సాధింపులను మాట్లాడడం, ప్రభుత్వం ఇప్పటికీ డిలే చేస్తుందని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు సరే ఇంకా కక్ష సాధింపులకు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడడం నిజంగానే మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళనట్లుగా వాదిస్తున్నట్టు సార్ శేఖర్ రెడ్డి గారు. రానున్న అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నదని చెప్పండి క్లియర్ గా. నువ్వే మాట్లాడు అరుణ మొక్క. నేను ఈరోజు మీరు ఆరోపిస్తున్నారు కదమ్మా, దయచేసి మీరు ఆధారాలతో సహా పట్టుకున్నారన్నారు కదా. మీకు ఒకవేళ లేకపోతే ఛార్జ్ షీట్ మీ దగ్గర ఉండే అవకాశం లేదు. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను వర్మ గారికి పంపిస్తాను. అదొకసారి చదివి రేపు ఎల్లుండి డిబేట్ లో ఆ ఆధారాలు ఇక్కడ డిబేట్ లో చూపియమ్మా నువ్వు మాట్లాడదాం. సార్ ఇప్పుడు కూడా చెప్పాను మళ్ళీ, ఒకవేళ నిజంగానే ఆధారాలతో సహా అరెస్ట్ చేసినా వీళ్ళు మాట్లాడే మాట క్లియర్ గా ఇదే ఉంటుంది, కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి. బట్ అల్టిమేట్ గా చట్టానికి ఆధారాలు ప్రొవైడ్ చేసినప్పుడే చట్టం చర్య తీసుకుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు. మేము చట్టాలను గౌరవిస్తాం కాబట్టి మేము చట్ట ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు కాబట్టి గతంలో జడ్జిలను కూడా కులముద్ర వేసి దూషించినటువంటి పార్టీ ఏదో ఉందంటే వైసీపీ పార్టీ. సో అదే పరంపర కూడా కంటిన్యూ చేస్తున్నారు. అవసరం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారి మీద కులముద్ర వేసింది ఎవరు? భయపెట్టింది ఎవరు? జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక మీరు జడ్జీల గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ శేఖర్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక చాలా మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లా వచ్చిందో ప్రజలు మొత్తం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వచ్చిందో కూడా అందరికీ కూడా తెలుసు. ఈరోజు మరి ఇన్ని సౌకర్యాలు కావాలని చెప్పేసి మిథున్ రెడ్డి గారు మరి కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భం కూడా ఒకసారి మరి గుర్తెచ్చుకోవాలి. సార్ ఒక విషయం అండి, మేము కక్ష సాధింపు అనేది మా అజెండా అయితే గనక నేను గతంలో చెప్పాను, 2-3 రోజులు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ రెడ్డిని ఈ రెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డిని ముందు అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళం ఒకవేళ కక్ష సాధించడం అనేదే మా ఎజెండా అయితే కనుక. ఇంకోటి ఏంటంటే ఇవాళ మా రవినాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు, శాప్ చైర్మన్. ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి అవినీతిలో కూడా రోజా అరెస్ట్ అయితే ఆవిడకి డిఫెండ్ చేసుకోవడానికి ఏంటంటే చూసారా నేను మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేశారని డిఫెండ్ చేసుకోవడానికి పాపం రోజా గారు తాపత్రయంగా ఈ రోజు మాట్లాడిన మాటలని కూడా మేము అనుకోవచ్చు. సో ఒక మహిళా శాసనసభ్యురాలు, ఒక మాజీ మంత్రి వర్యురాలు, ఆవిడ ఎలా ఉండాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నాయి అని చెప్పేసి రోజా గారు ఈ సందర్భంగా రుజువు చేసుకున్నారు ఆ బూతులన్నీ మాట్లాడి కూడా. ఇదండి ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడాలంటే. మరి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి మేము అంటాం, మరి ఆయన ఏమో తెప్పాల ఛానళ్ళు తెప్పాల మనుషులు అంటా ఉన్నారు కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకోవాలి. మేము అంటా ఉన్నాం బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమంటున్నారంటే అరెస్ట్ గారు అసలు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేదే లేదు అది ఇదని ఆయన అనుకుంటా ఉన్నారు. మొన్న నేను సోమవారం అనుకుంటా మొన్న ఒక డిబేట్లో అటెండ్ అయిన రోజు కూడా ఆయన చెప్పారు కేఎస్ ప్రసాద్ గారు, చూడండి మిథున్ రెడ్డి మళ్ళీ సోమవారం నుండి మీటింగ్కి వస్తాడు, పార్లమెంట్ సభలకు వస్తాడు అని అన్నారు. మరి ఏమైంది? అరెస్ట్ అయ్యారు. అలాగే
ఎవరి ఊహకు అందండి, ఎవరి ఊహకి అందదు. సిట్ గా చాలా పర్ఫెక్ట్ గా పనిచేసుకుంటా పోతా ఉంది. ఎవడైతే ఈ స్కామ్ వెనకాల ఉన్నాడో అందరినీ లోపలేస్తారని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియజేస్తారు. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డ్ సిట్ గురించి వంశీకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ముందు వివేకానంద రెడ్డి గారి మటర్లో ప్రాణాలకు తెగించి ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి సిట్ 1 అవుట్కమ్ మనకు తెలిసి వాళ్ళకి, సిట్ 2 మహంతి అది అవుట్కమ్ తెలుసు. దీనికన్నా ముందు వైజాగ్ ల్యాండ్ మీద సిట్ ఇదే మీ ప్రభుత్వంలో చేసిన దైత్రానికి గంటా శ్రీనివాసు ఈయన ఎవరు అయ్యన పోతున్నది ఏం తేలింది ఏం చచ్చిందో మనకు తెలుసు. ఈ సిట్టుతో అవుట్కమ్ వచ్చేస్తుందని భ్రమంలో ఉంటే మీరుండొచ్చేమో కానీ నేనైతే చచ్చినా ఉండను. మూడోది, అభియోగాలు మోపి రిమాండ్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ కాలక్షేపం చేసే కార్యక్రమానికి తెరలేపి రిమాండ్లు తుడుగా జైలులో ఉంచిన తృప్తికి మేమేం చేయలేము. ఎవరి వల్ల కాదు అది. ఆడుదాం ఆంధ్ర మొన్న జరిగిన లాస్ట్ అసెంబ్లీ సెక్షన్ ఒకసారి ఫాలో అయితే అందులో కాగ్ రిపోర్ట్ ను బేస్ చేసుకుంటూ దాని మీద అనా పైసలతో లెక్కలు గౌరవ అసెంబ్లీకి మండలి సాక్షిగా సబ్మిట్ చేసిన దాంట్లో ఏదైనా పొరపచ్చలు ఉన్నాయన్న దగ్గర ఎక్కడ గొంగలు అక్కడే గప్ చెప్పన్నట్టు దాన్ని దుప్పటి మూసి కూర్చోబెట్టారు దాన్ని. ఇవాళ మీరు ఆ కొత్త స్టాఫ్ చైర్మన్ వచ్చాడు, ఆడుదాం ఆంధ్రలో రోజా నాటి పోసుకోవడం కంటే మా వర్మ గారికి అనువుగా ఉంటది రోజా గారి మీద డిబేట్లు పెట్టడానికి. దానికి ఒక మంచి టాపిక్ మీకు అనువుగానే ఉంటది కదా వెనకేసు రావడానికి. కాదండి, మీరు ఇది పెడితేనే కదా మీరు వెనకేసు రావడానికి మీకు అనువుగా ఉంటది. అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయితే దాని అవుట్కమ్ ఏంటో క్లియర్ గా తెలుసు. మీరు సీనియర్ జర్నలిస్ట్ ఏంటి ఆ విషయం ఆడకుండా ఆడుతూ ఆంధ్రలో ఛాన్స్ ఉందంట, ఎలాగైనా అరెస్ట్ అవుతారట అని అలా బ్రహ్మానందం గడి కాదు. అరుణ అంటున్నది, ఆవిడ వెళ్ళిపోయింది. రాయపాటి అరుణ అంటున్నది, ఆవిడ చెప్పాల్సిన సమాధానం ఆవిడ నేనే చెప్తారు సార్. అబాండాలు మోపేసి మీ దగ్గర చార్జ్ షీట్ ఉంటే ఒకసారి డిస్ప్లే చేయండి, ఎక్కడైనా పలానాది ఐడెంటిఫై చేసామన్నది ఎస్టాబ్లిష్ చేస్తే మాట్లాడదాం. చార్జ్ షీట్ వేసింది 300 పేజీలు, ఇంక్లూడింగ్ కంపెనీ ఒక్కొక్కరు 1.5 లేకపోతే ఎందుకు చాలా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. 1.80 లక్షలు లేకుండా రాజకీయాలు అడగండి మిగిలిన రెడ్డిని. సార్ ఒక్క నిమిషం వంశీ గారు, చాలా థ్యాంక్స్. వంశీ గారు ఒక్క నిమిషం సార్, చార్జ్ షీట్ లో ఒక అద్భుతమైన విషయం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ రోజుతో రాయిపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ రాయపాటి అన్ని గారు, చెస్లో పనులు. థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ సెక్రటరీ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైవేట్ బెట్ చేసి 9 న్యూస్. మా 99 టీవీ తెలుగు డిజిటల్ ఛానల్ ఒక వ్యూకి కేవలం 1 పైసా మాత్రమే ఛార్జ్ చేస్తోంది. మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇదొక సువర్ణ